2015 సంవత్సరంలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అప్పటికి అదే పెద్ద రికార్డ్. ఆ తర్వాత రెండేళ్లకు 2017లో ఈ చిత్రానికి సీక్వెల్ అయిన బాహుబలి 2 వచ్చింది. వసూళ్ల పరంగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1788 కోట్లు కలెక్ట్ చేసి తెలుగు స్థాయి పెంచేసింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే ఈ సినిమాతో ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో మరో నటికి కూడా అంతే పేరు వచ్చింది. ఆమె ఎవరో కాదు, ఈ సినిమాలో శివగామి దేవిగా నటించిన రమ్యకృష్ణ. ఈ సినిమా తర్వాత రమ్య క్రేజ్ మరింత పెరిగింది. అప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ శివగామిగా ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాతో ఆమెకు మంచి పాపులారిటీ కూడా వచ్చింది. అయితే అంతకు ముందు రమ్యకృష్ణ సౌత్ తో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. అయితే కొంతకాలం తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. 1983లో వెల్లై మనసు అనే సినిమా విడుదలైంది. ఆ సినిమాతో రమ్య తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఇది తమిళ సినిమా. ఆ తర్వాత భలే మిత్రులు సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది రమ్యకృష్ణ. ఆ తర్వాత ఆమె మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో కూడా కనిపించింది. అలాగే 1988లో రమ్య తన తొలి హిందీ సినిమా చేసింది. 1988లో ఫిరోజ్ ఖాన్, రాజేష్ ఖన్నా, అమ్రీష్ పూరి నటించిన దయావాన్ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా ద్వారా రమ్యకృష్ణ బాలీవుడ్ కి పరిచయమైంది. ఇందులో ఆమె డాన్సర్ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఈ సీనియర్ బ్యూటీ అమితాబ్ బచ్చన్, గోవిందాల, బడే మియాన్, చోటే మియాన్, అలాగే షారుఖ్ ఖాన్, చాహత్ వంటి అనేక హిందీ చిత్రాలలో కనిపించింది. ఆ తర్వాత అనుకోకుండా హిందీకి దూరమైంది. గతంలో ఆమె మాట్లాడుతూ హిందీ చిత్రసీమలో తన సినిమాలేవి పెద్దగా ఆడలేదని, అయితే అప్పటికే తాను తెలుగు సినిమాల్లో స్టార్ గా మారిపోయానని చెప్పుకొచ్చింది. తెలుగు సినిమాని వదిలి బాలీవుడ్ లో చేసే రిస్క్ తాను తీసుకోనని, అందుకే బాలీవుడ్ కి దూరంగా ఉంటున్నా అని ఆమె అన్నారు. ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ ఇవ్వడమే ముఖ్యమని, తెలుగులో ఇస్తున్నానని, తెలుగులో హాయిగా ఫీల్ అవుతున్నానని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.